యెషయా ఉజ్జియా రాజు బ్రతికి ఉన్నంత వరకు దేవుడి గురించి అంత తీవ్రంగా ఆలోచించినటువంటి వ్యక్తిగా మనకు కనిపించదు. ఎందుకంటే రాజైనటువంటి ఉజ్జియా ఆయనకు బంధువే కాకుండా ఇశ్రాయేలు దేశమంతటికి గొప్ప రాజుగా పేరుగాంచాడు. 52 సంవత్సరాలు ఇశ్రాయేలును, యూదాను ఆయన పరిపాలించినటువంటి రాజుగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన ఎంతో చక్కని పరిపాలన చేశాడు, అనేకుల మీద జయాన్ని సాధించాడు. అంతేకాకుండా ఆయన దేశంలో ప్రజలకు ఉన్నటువంటి అవసరాలన్నింటినీ కూడా తీర్చేవాడు. ఒక గొప్ప రాజుగా పేరుగాంచాడు కనుక ఇక మా దేశము సురక్షంగా ఉంటుంది, భద్రంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, మా యొక్క భవిష్యత్తుకు ఎలాంటి దోకా లేదు అని ప్రజలు ఉన్నటువంటి సమయంలో మరి యెషయా భక్తుడు కూడా సహజంగానే హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే అలా ఒకరు మనకి ఆశ్రయంగా దొరికినప్పుడు మనందరం వారి మీద ఆనుకోవడం మొదలు పెడతాం. నేను ఎప్పుడు చూస్తుంటాను, బస్సులో ముఖ్యంగా ట్రైన్లో పక్కనే కూర్చుంటే కొంతమంది నిద్రపోతుంటారు. నిద్రపోయేటప్పుడు వెంటనే తలకాయ తీసుకొని వీడి మీద ఆన్ చేస్తారు. ఇక వీడు పక్కన సీటుకి ఇట్లా ఆన్చుకోవడం కష్టం కనుక ఇట్లా ఆన్ చేస్తారు. నా మీద ఎంతో మంది ఆన్చుకునేవారు. సో నేను పక్కకి పోదామన్నా కూడా ఇంకా వాళ్ళు కూడా పక్కకు వస్తుంటారు. ఎందుకంటే పక్కన ఒకడు ఆసరాగా దొరికితే తలను ఆంచడం, అంతేకాకుండా లైఫ్ లో ఒక వ్యక్తి మనకు భరోసాగా దొరికితే అతడి మీద మనం ఆధారపడడం మనందరికీ ఉన్నటువంటి నైజమే. సో అదే ప్రకారం యెషయా కూడా ఉజ్జియా మీద ఆధారపడ్డాడు. కానీ ఒక రోజున దేవుడు ఉజ్జియాను తీర్పు తీర్చాడు. ఎందుకు తీర్పు తీర్చాడు? ఉజ్జియా మంచి ప్రవర్తన కలిగినటువంటి రాజుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని దీవించాడు, పైకి తీసుకుని వచ్చాడు. కానీ ఎప్పుడైతే అతడు అభివృద్ధిలోనికి వచ్చాడో, వర్ధిల్లాడో, అప్పుడు అతని జీవితంలోనికి అహంకారం వచ్చింది, గర్వం వచ్చింది. అందుకనే బైబిల్లో ఒక మాట చెప్పబడుతోంది, తాను నిలబడి ఉన్నానని ఎవడైనా అనుకొనిని ఎడల వాడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈయన బాగా పైకి వచ్చిన తర్వాత ఒక తప్పు చేశాడు, పాపం చేశాడు. అదేంటంటే దేవుడి మందిరంలోనికి వచ్చి యాజకులు మాత్రమే అర్పించగలిగినటువంటి ఆ యొక్క ధూమమును ఈయన ఇవ్వడానికి ముందుకొచ్చాడు. అలాంటి పనిని ఆయన చేయబోనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకులందరూ కూడా రాజుగారిని వెంటనే గద్దించి బయటికి పొమ్మన్నారు. కానీ ఆయన రాజు కనుక వారి మాట వినకుండా ఆ పని చేయపోయినప్పుడు దేవుడు అతడిని మొత్తితే అతడికి కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగముతో అతడు రాజరికము నుండి, రాజ్యము నుండి, ప్రజల నుండి దూరం చేయబడి, ఎందుకంటే పాత నిబంధన ప్రకారం దేవుడి యొక్క న్యాయం ప్రకారము కుష్ఠు వచ్చినటువంటి వారు దేశపు ప్రజలతో కలిసి ఉండడానికి వీల్లేదు. కనుక అతన్ని దూరం చేసి ఏకాకిగా అతడు బ్రతుకున్నంత కాలం అక్కడ బ్రతికి చచ్చిపోవాల్సిన పరిస్థితిని మనం చూస్తాం. సో సడన్ గా ఒక గొప్ప రాజు, స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రాజు చచ్చిపోయినప్పుడు ఆ దేశమంతా కూడా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి. యెషయా మనసు కూడా చాలా బాధతో నిండిపోయినప్పుడు, అయ్యో మా రాజు పోయాడే, అయ్యో మా దేశంలో సింహాసనం ఖాళీగా ఉందే, ఇప్పుడు దాంట్లోనికి ఎలాంటి రాజును మేము నియమించుకోవాలి అనేటువంటి బాధ తప్త హృదయంతో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు చూపించాడు, నీ దేశంలో ఉన్నటువంటి థ్రోన్ ఎంప్టీగా ఉండొచ్చు, కానీ పైన పరలోకంలో ఉన్నటువంటి థ్రోన్ ఈజ్ స్టిల్ ఆక్యుపైడ్ అని ఆ అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు తన్ను తాను కనపరుచుకున్నాడు. ఆ దర్శనము యెషయా భక్తుడి జీవితాన్ని మార్చేసింది. ఆ దర్శనం ద్వారా పోయిన వారం మనం నేర్చుకున్న 2 సత్యాలు ఏంటంటే, ఒకటి, యెషయాకు లైఫ్ లో అన్ని విషయాల పట్ల, తన పట్ల, తన జీవితం పట్ల, దేవుడి పట్ల, సేవ పట్ల, ఇతరుల పట్ల ఒక గొప్ప క్లారిటీ వచ్చింది, స్పష్టత వచ్చింది. రెండవది, ఆ దేవుణ్ణి చూచినప్పుడు ఆయన పరిశుద్ధుడు అని చూడడమే కాకుండా పరిశుద్ధుడు 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 అని శరాపులు గాన ప్రతిగానములు చేసినప్పుడు ఆ యొక్క దేవుని పరిశుద్ధత గురించి వినడం ద్వారా యెషయాలో కన్విక్షన్ వచ్చింది. ఆయన దోషారోపణకు గురయ్యాడు. ఇక మిగతా భాగాన్ని ఈ వారం నుండి మనం చూద్దాం. ఈ వారంలో దాన్ని మిగుల్చుకునేందుకు ప్రయత్నం చేద్దాం. 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులారా చూచితిని అనుకొంటిని. నా యెషయా భక్తుడు దేవుణ్ణి చూచినప్పుడు, ఆయన యొక్క పరిశుద్ధతను చూచినప్పుడు, దేవుని యొక్క సన్నిధికి వచ్చాడు, దేవుని యొక్క స్వరూపాన్ని చూచాడు, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని చూచాడు, దేవునిలో ఉన్నటువంటి స్వచ్ఛతను చూచాడు, దేవుని యొక్క సర్వశక్తిని చూచాడు. అంతా చూచిన తర్వాత ఆ వెలుగులో తన వంక తాను చూసుకున్నప్పుడు తాను ఎంత అపవిత్రుడో అది కూడా ఆయన చూసుకోగలిగాడు. అందుకనే కన్ఫెషన్ చేస్తున్నాడు. ఇక్కడ క్లారిటీ వచ్చింది, కన్విక్షన్ వచ్చింది. తర్వాత ఇప్పుడు 3rd ప్రిన్సిపల్ ఏంటంటే కన్ఫెషన్. కన్ఫెషన్ అంటే పాపమును ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడం. లాటిన్ లో నుండి 2 పదాలు తీసుకొని దాన్ని మనం ఇంగ్లీష్ లోనికి మార్చుకున్నప్పుడు కన్ఫెస్ అనేటువంటి పదం పుడుతోంది. ఫెస్ అంటే టు సే, కన్ అంటే విత్ అని అర్థం అనమాట. సో కన్ఫెస్ అంటే టు సే విత్ ఆర్ టు అగ్రీ విత్, అతనితో ఒప్పుకోవడం లేకపోతే దానితో ఏకీభవించడం.
ఇక్కడ యెషయా భక్తుడు ఏం ఏకీభవిస్తున్నాడు, ఏం ఒప్పుకుంటున్నాడు, ఏం బయట పెట్టుకుంటున్నాడు? దేవుడు పరిశుద్ధుడు, ఆయన సన్నిధిలో పాపము లేదు, ఆయన స్వభావములో పాపము లేదు, కనుక ఆయన ద్వారా నేను దీవించబడాలి, ఆయన కొరకు నేను ఉపయోగపడాలి, ఆయన నామమున నేను సేవకుడిగా కొనసాగాలి అంటే నాలో కూడా పాపం ఉండకూడదు. అయితే నాలో పాపం ఉంది కనుక దేవుడు దాన్ని పాపం అంటున్నాడు కనుక నేను కూడా దాన్ని పాపమని ఒప్పుకుంటానని యెషయా భక్తుడు దేవుని సన్నిధిలో తన యొక్క పాపమును ఒప్పుకుంటున్నట్లు మనం ఇక్కడ గమనిస్తాం. నౌ దేవుడు పాపమును పాపమనే పిలుస్తాడు. గాడ్ ఆల్వేస్ కాల్స్ అ స్పేడ్. పారను పార అంటాడు, పామును పాము అంటాడు. దేవుడు పాపాన్ని పాపం అంటాడు, దోషాన్ని దోషం అంటాడు, నీచత్వాన్ని నీచం అంటాడు. కానీ మనుషులు దేవుడు చెప్పినట్లు తమ జీవితంలో వారు చేసేటువంటి పనులకు వారు ఆ రకమైనటువంటి పేర్లు పెట్టరు. చాలా మందికి తెలుసు వారిలో పాపం ఉందని, చాలా మందికి తెలుసు వారిలో లోపం ఉందని, చాలా మందికి తెలుసు వారు తెలిసి దోషం చేస్తున్నారని. అయినా కూడా దాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం దాన్ని వారు సహజంగా ఒప్పుకోరు. మనకున్నటువంటి లక్షణం, మన ఆది పితరుల నుండి మనకు వచ్చినటువంటి లక్షణం ఏంటంటే కప్పుకోవడం. ఒప్పుకోవడం రాదు. మనకు వచ్చింది ఏంటి? కప్పుకోవడం. చెప్పండి అందరూ. మనకు కప్పుకోవడం వచ్చు కానీ ఒప్పుకోవడం రాదు. అదే మన ప్రాబ్లం. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనిషి ఎప్పుడు తన పాపాన్ని కప్పుకుంటాడో అప్పుడు దేవుడు దాన్ని విప్పి బయట పెడతాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. నీ పాపాన్ని నీవు కప్పుకున్నప్పుడు దేవుడు దాన్ని విప్పి బయట పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు ఘోరమైనటువంటి పాపం చేశాడు. తన భార్య కానటువంటి స్త్రీ బత్షెబాతో తన దేశంలో తన కొరకు, తన ప్రజల కొరకు, దేశ రక్షణ కొరకు పోరాడుతున్నటువంటి ఒక యోధుడు ఉరియా భార్య అయినటువంటి బత్షెబాను ఆయన కోరుకున్నాడు, ఆమెతో పాపం చేశాడు. ఆ పాపం చేసినప్పుడు బిడ్డతో ఆమె ఉంది, గర్భవతిగా ఉంది అని ఎప్పుడైతే ఆమె వర్తమానం పంపిందో ఆయన దాన్ని కప్పిపుచ్చడానికి ఏం చేశాడు? ఉరియాని యుద్ధం నుండి పిలిపించి 2 రోజులు ఇక్కడ ఉంచి మరలా పంపించాడు. కారణం ఏంటి? సమాజంలో ఉన్నటువంటి వారందరూ ఏమనుకుంటారు, ఒకవేళ ఉరియా యుద్ధంలోనే ఉంటే బత్షెబా గర్భవతి అవుతే అందరికీ వెంటనే అనుమానం వస్తుంది, అందరూ వెంటనే పరిశోధన ప్రారంభిస్తారు, అందరూ వెంటనే బత్షెబాను గుచ్చి అడుగుతారు, ఈ బిడ్డకు తండ్రి ఎవడు అని. అలాంటప్పుడు ఆమె తప్పకుండా చెప్పేయాల్సి వస్తుంది, బిడ్డకు తండ్రి ఆ దావీదు రాజు అని. సో తన యొక్క బండారం బయటపడుతుందని రాజు ఏం చేశాడు? ఒక చక్కని ప్లాన్ వేశాడు. పాపాత్ములకు ప్లానింగ్ వచ్చినంత మామూలు వాళ్ళకి రాదండి. మీకు అర్థమైందా? ఒక చెడ్డవాడు ఎంత చక్కగా చెడ్డటి ప్లాన్స్ వేస్తాడో మంచివాడు అంత మంచి ప్లాన్స్ వేయలేడు. ఎందుకంటే మనిషి ఆ యొక్క చెడిపోయినటువంటి స్వభావంతో ఉన్నాడు కనుక ఇంకా చెడిపోవడానికి ఇంకా చెడ్డ ప్లాన్స్ వేస్తూనే ఉంటాడు. సో ఇతన్ని పిలిపించి ఇక్కడ ఇంటికి పంపించేస్తే జనమందరూ ఏమనుకుంటారు? ఉరియా వచ్చాడు, ఆమెతో ఉన్నాడు, పోయాడు కనుక ఆమె మరలా గర్భవతి అయింది. సో అదంతా కవరప్ అయిపోతుంది అనుకున్నాడు. కానీ దావీదును దేవుడు ఏం చేశాడు? నాతాను ప్రవక్తను పంపించి ఆ కవరప్ ను బ్లో అప్ చేశాడు. అంతే, ఫుల్ గా దాన్ని ఓపెన్ చేసేసాడు. సో మంచి పని ఏంటంటే మన పాపమును మనం విప్పుకొని దేవుడి ముందు పెట్టి దాన్ని ఒప్పుకుంటే అప్పుడు దేవుడు దాన్ని కప్పేస్తాడు యేసు రక్తం ద్వారా. మనం దాన్ని కప్పుకుంటే ఆయన విప్పేస్తాడు. అప్పుడు ఇక ఘోరమైనటువంటి పరిస్థితి. యెషయా భక్తుడు అదే చేస్తున్నాడు. ఆయన తన పాపమును దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అంతకు ముందు నిన్న పోయిన వారం చెప్పినట్లు ఇతరులందరినీ చూచినప్పుడు అయ్యో మీకు శ్రమ, అయ్యో మీకు శ్రమ అన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యో నాకు శ్రమ అంటున్నాడు. నేను నశించాను. కారణం ఏంటి? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, పాపమును మనం ఎప్పుడు తక్కువ చేసి చూడకూడదు, దాన్ని చులకన చేయకూడదు, దాని యొక్క తీవ్రతను తొలగించే ప్రయత్నం చేయకూడదు. అది దేవుడు ఏ ప్రకారం చూస్తాడో ఆ ప్రకారం మనం కూడా చూడడం నేర్చుకున్నప్పుడే మనము దేవుడిని నిజంగా అర్థం చేసుకున్న వారం అవుతాం, దేవుడిని నిజంగా ఆరాధించేటువంటి అనుభవంలోనికి మనం వస్తాం. అది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప పాఠం. దావీదు మరి ఆ ప్రకారం తన జీవితంలో ఏ రకంగా పాపాన్ని ఒప్పుకున్నాడో మనం చూద్దాం. దానికన్నా ముందు బైబిల్లో యోబు గురించి దేవుడే ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. యోబు ఎంతో యథార్థపరుడు, నిందారహితుడు అని. సో దేవుడి ద్వారా సాక్ష్యం ఇవ్వబడినటువంటి మనుషులు బైబిల్లో చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. అయితే అలాంటి యోబు తన జీవితంలో దేవుడిని దర్శించుకున్నప్పుడు 42వ అధ్యాయం 6వ వచనంలో ఆయన కూడా అపవిత్రుడను అని గుర్తించి దేవుడి సన్నిధిలో తన పాపమును ఒప్పుకుంటూ ఈ మాటలు పలికాడు. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను అని అంటాడు.
సో దేవుడి యొక్క పరిశుద్ధత ముందు తను తాను చూసుకున్నప్పుడు అతని యొక్క అపవిత్రత అంతా యోబుకు బట్టబయలైపోయినట్లు అతడు దాన్ని ఒప్పుకుంటున్నట్లు మనం చూస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మహత్యాన్ని చూసిన తర్వాత పేతురు భక్తుడు చేసినటువంటి ఒప్పుకోలు ప్రార్థన ఏంటో తెలుసా? లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. నేను పాపాత్ముడను అని చెప్పాను. ఆ టైంలో అతడు అలాంటి వ్యాఖ్య చేయడానికి ఒక కారణం ఉంది. యేసుక్రీస్తు యొక్క మహత్యాన్ని చూచినప్పుడు అతనిలో ఉన్నటువంటి గర్వము, అంటే నేను ఒక జాలర్ని, నా జీవితం అంతా సముద్రంలో గడిపాను, నాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు, అలాంటి నేను నా తోటి జాలర్లతో కలిసి మేము రాత్రంతా ప్రయాసపడినా కూడా మాకు ఒక్క చేప దొరకలేదు. అలాంటప్పుడు మీరు, అంటే ప్రభువుతో డైరెక్ట్గా మాటలు చెప్పలేదు, కానీ ఆయన మైండ్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ప్రభువా మీకు జాలరి అనేటువంటి వృత్తితో సంబంధం లేదు, మీరెప్పుడు చేపలు పట్టలేదు, మీరెప్పుడు సముద్ర ప్రయాణాలు చేయలేదు, చేపలు ఎక్కడుంటాయో ఎప్పుడు దొరుకుతాయో మీకు తెలియదు, మీకు తెలిసిందల్లా ఆఫ్టర్ ఆల్ కార్పెంటరీ వర్క్. ఏంటది? వడ్రంగి పని. సో ఒక వడ్రంగి వచ్చి ఒక ఫిషర్మెన్ కి చేపలు పట్టడం గురించి చెప్తాడంటే మామూలుగా ఫిషర్మెన్ అహం దెబ్బతింటుందా లేదా? ఇప్పుడు నాకు ఇంజనీరింగ్ రాదు, నేను పోయి కిరణ్కి చెప్పాను అనుకోండి ఇంజనీరింగ్ పాఠాలు, ఆయనకి లోపల పైకి ఏమనకపోయినా లోపల అనుకుంటాడా లేదా, ఈయనేంటి నాకు వచ్చి నేను నేర్చుకున్న పాఠాలు చెప్తున్నాడని. సో పేతురు అనుకుని ఉంటాడు, పైకి అనలేదు కానీ లోపల అనుకుని ఉన్నాడు, అయ్యో ఈ వడ్రంగి వచ్చి నాకు చేపలు పట్టడం గురించి చెప్తున్నాడు ఏంటి అని. ఆయన ఒక మాట అంటాడు, నీవు చెప్తున్నావు కనుక నేను చేస్తాను అని. ఆయన చేసిన తర్వాత ఇతడి ప్రయాసం అంతటికీ ఒక్కటి దొరకలేదు, కానీ ప్రభు చెప్పినటువంటి ఆ ఒక్క మాటను విన్నప్పుడు అన్ని చేపలు పడేసరికి వెంటనే అన్నాడు, ప్రభువా నేను పాపాత్ముడను, ఎందుకంటే నేను గర్విష్ఠిని, నా నుండి నీవు దూరంగా వెళ్ళిపో ప్రభు అనేసి. సో తన పాపాన్ని తాను తెలుసుకున్నప్పుడు దాన్ని ఒప్పుకోవడం, దాన్ని విడిచిపెట్టడం చాలా మంచి నైజమని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. అదే దావీదు 32వ కీర్తనలో 3వ వచనంలో ఒక మాట అంటాడు, కొంతకాలం వరకు నాతాను ప్రవక్త వచ్చి అతని పాపాన్ని బయట పెట్టేంత వరకు అతడు దాన్ని దాచుకుని ఉన్నాడు కనుక అతని పరిస్థితి ఎలా ఉండిందో అతని మాటల్లోనే మనం విందాం.